నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ లండన్ ట్రిప్లో ఉన్నారు. కరెక్ట్గా రిజల్ట్ టైంకి వచ్చేస్తారు అని అంటున్నారు. మరి ఇప్పుడు వరకు అయితే ప్లాన్ చేసుకున్నారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత. మరి రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన ప్లాన్ ఏంటి? ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? ఎటువైపు ట్రిప్కి వెళ్తున్నారు, లేకపోతే ఇక్కడ ఏపీలోనే ఉంటారు? అసలు ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఎలక్షన్స్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేసుకున్నారు, రిజల్ట్స్ వచ్చేంత వరకు లండన్ వెళ్ళాలి, కూతుర్లతో టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి. మరి June 4th రిజల్ట్స్ వస్తున్నాయి కదా, ఆ తర్వాత ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు ఆయన? ఎగ్జాక్ట్గా దీని మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొలిటికల్ సర్కిల్స్లో చాలా సీరియస్గా జరుగుతున్నటువంటి చర్చ ఇది. రిజల్ట్ కన్నా కూడా రిజల్ట్ ప్రతికూలంగా వస్తే, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు అనే దాని మీద చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది. దానికి ఉదాహరణ ఏంటంటే, రాత్రి నాకు ఒక కొలీగ్, నా పాత కొలీగ్ ప్రస్తుతం వైసీపీ శిబిరంలో ఉన్నాడు. ఓకే. అతను నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న ఏంటన్నా రిజల్ట్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి అడిగాడు. అడిగితే చెప్పాను నా ఎస్టిమేషన్ ఎలా ఉంటుంది. కరెక్ట్ అన్న చెప్పింది, అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏమైపోతామన్నా అర్థం కావట్లేదు అని అన్నాడు. ఏమైంది నీకేమైంది అంటే, నాకు కాదన్నా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంది అనేది ఆలోచిస్తున్నావు అని అన్నాడు. ఓకే. వైసీపీ శిబిరంలో వ్యక్తే. ఏమైంది జగన్మోహన్ రెడ్డికి అని అంటే, ఏముందన్నా రేపు ఓడిపోయిన తర్వాత ఈయన కోర్టు చుట్టూ తిరగాలి కదా ప్రతి శుక్రవారం, తర్వాత బెయిల్ రద్దు అవుతుంది, బెయిల్ రద్దు అయితే జైల్లో పోవాలి కదా, ఇంకా ఆయన బయట ఉంటాడు. మొన్నటిదాకంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వెసలుబాట్లు అన్నీ ఉన్నాయి, మినహాయింపులు ఉన్నాయి. మనసు ముఖ్యమంత్రిగా పదవి పోయిన తర్వాత ఆయన బయట ఎందుకు ఉంచుతారన్నా అని చెప్పి వాళ్ళ శిబిరంలో వ్యక్తి అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, వీళ్ళలో ఇంత ఆందోళన ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి June 4th తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత అతను యాక్షన్ ఆఫ్ ప్లానింగ్ ఎలా ఉంటుంది, యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది నాకు కూడా నేను ఆలోచించాను నిజంగానే. అంటే ఈ చాలా మంది ఏమంటున్నారంటే, ఈయన లండన్ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ తిరిగి రారు, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు అని చెప్పి అంటున్నారు. సొంత చెల్లెలు షర్మిల కూడా ఆ మాట అన్నారు. షర్మిల కూడా లండన్ వెళ్ళిపోతున్నాడు, ఇంకా రాడు ఆయన అని చెప్పి అంటున్నారు. నిజంగా రాడా అనే అనుమానం నాకు కూడా తట్టింది, కానీ బట్ అంత పిరికోడు కాదని నాకున్న అభిప్రాయం అతని మీద. అంత పిరికోడు అయితే కాదు, ఫేస్ చేస్తాడు అని చెప్పి నాకున్నటువంటి అభిప్రాయం. ఖచ్చితంగా రావచ్చు, ఎందుకంటే వెళ్ళేటప్పుడు కూడా కోర్టుకి చెప్పి వెళ్ళారు. ప్లస్ అక్కడికి ఆల్రెడీ పోలీస్ సిబ్బంది కూడా, ఆంధ్రప్రదేశ్ పోలీస్ సిబ్బంది కూడా వెళ్ళారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా కొన్ని నిబంధనల్ని పక్కన పెట్టేసి ఆయన సెక్యూరిటీ ఇవ్వడానికి వెళ్ళారు. సరే, అదంతా ఒక ఎత్తు అయితే ఆయన వస్తాడని నేను నమ్ముతున్నా. వస్తే June 4th రిజల్ట్ కూటమికి అనుకూలంగా వస్తే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనే దాని మీద మనం ఒకసారి రివీల్ చేసుకుంటే కనుక June 4th మంగళవారం అనుకుంటా, ఐ థింక్ మంగళవారం అనుకుంటా, నాకు తెలిసి మంగళవారం అనుకుంటున్నా. సో బుధ, గురు, శుక్రవారం రోజు కోర్టుకి హాజరు కావాలి. హైదరాబాద్లో ఉండేటువంటి నాంపల్లి సిబిఐ కోర్టుకి ఆయన హాజరు కావాలి, మస్ట్గా హాజరు కావాలి. ఎందుకు హాజరు కావాలంటే ఆయన కోర్టులో కేసులన్నీ పెండింగ్ ఉన్నాయి, ప్రతి శుక్రవారం హాజరు కావాలి. ముఖ్యమంత్రి కాగానే ఆయన వేసినటువంటి పిటిషన్ ఏంటంటే, నేను ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిని, నేను ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరు కావాలంటే చాలా ఖర్చు అవుతుంది, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ప్లస్ రెగ్యులర్ పరిపాలనకి టైము అడ్జస్ట్ కాదు, కాబట్టి నాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అని చెప్పి కోరారు ఆయన. కోరినప్పుడు వాళ్ళు మినహాయింపు ఇచ్చారు. ఆ మినహాయింపు ఇవ్వడం వెనక ఢిల్లీ ఆశీస్సులు అన్నీ చాలా ఉన్నాయి. సరే, ఎప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళినా కానీ ఆయన ఎందుకు వెళ్తారు ఏంటి అనేది చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. సో ఇంతకాలం పాటు ఢిల్లీ ఆశీస్సులు ఉన్నాయి, ఇక్కడ పవర్ ఉంది ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి వ్యక్తిగతమైనటువంటి హాజరు నుంచి మినహాయింపు పొందారు.
ఆయనకి చాలా మినహాయింపులు వచ్చాయి, రికార్డ్ కూడా బ్రేక్ చేశారు కదా వాయిదాల విషయంలో. ఆయన చేసిన ప్రతిదీ రికార్డ్ బ్రేకింగ్. అది ప్రజలు ఇచ్చినటువంటి అధికారం కారణంగా. ప్రజలు కనుక అధికారం ఇవ్వకపోతే ఈ పాటికి జైల్లో ఉండేవాళ్ళు కాదు. కొంతమంది ఏమో ప్రజలు మేము ఇవ్వలేదు కానీ ఏదో అలా జరిగిపోయిందని కొంతమంది అంటున్నారు. కారణం ఏదన్నా కానీ 2019 నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్నారు. అవును. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఆయన వేసినటువంటి పిటిషన్ చెల్లుబాటు కాదు. ఎందుకు? జూన్ 4వ తారీఖున రిజల్ట్ వస్తే ఆయన రాజీనామా చేయాలి. ఆ రోజున రాజీనామా చేసిన వెంటనే కోర్టు హాజరు కావాలని చెప్పింది. ఆటోమేటిక్గా హాజరు కావాలి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి, ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నాకు వెసులుబాటు ఇవ్వండి అని అడిగారు. ఆటోమేటిక్గా ఆ రోజు శుక్రవారం ఖచ్చితంగా హాజరు కావాలి. 7th వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా శుక్రవారం కోర్టు నాంపల్లి కోర్టుకు రావాలి. సరే, నాంపల్లి కోర్టుకు వచ్చిన తర్వాత కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది? ఇటీవల వరకు ఢిల్లీ ఆశీస్సులు ఉన్నాయి. సో ఢిల్లీ ఆశీస్సులు ఉంటాయా ఈసారి? ఢిల్లీ ఆశీస్సులు లేకపోతే బిల్ రద్దు అనేది వస్తుంది. ఇప్పటికీ ప్రాధాన్యత అనేది తగ్గింది, చంద్రబాబుకి ఎక్కువ అవుతుందని కూడా టాక్ వస్తుంది. పూర్తిగా ఏం తగ్గలేదు, ఇప్పటికి కూడా నడుస్తుంది. రేపు ఆ రిజల్ట్ వచ్చి కేంద్రంలో కూడా రిజల్ట్ తెలిపోతుంది కదా. రిజల్ట్ వచ్చి అన్ని వస్తే అప్పుడు సీన్ వేరే ఉంటుంది. సో అప్పుడు సీన్ వేరే ఉంటుంది కాబట్టి అప్పుడు దాన్ని బట్టి ఉంటాయి. ఢిల్లీ ఆశీస్సులు 50% ఉంటాయా, 30% ఉంటాయా, లేకపోతే అసలు ఉండవా? అది June 5th తెలుస్తుందా జనాలందరికీ? అంతే కదా, June 5th తెలుస్తుంది. June 5th తెలుస్తుంది. 7వ తారీఖు కోర్టుకు హాజరవుతారు. కోర్టుకు హాజరైన తర్వాత పరిస్థితులు ఏంటనేది చూడాలి. ఇప్పుడు కోర్టు కనుక అప్పుడు బెయిల్ రద్దు అనుకో, బెయిల్ రద్దు అనగానే ఇమీడియట్గా ఎక్కడికి వెళ్ళాలి? చెంచులగూడ జైలుకి రావాలి. చెంచులగూడ జైలు అందుకే సిద్ధం చేస్తున్నారని చెప్పి అంటున్నారు. చెంచులగూడ జైలు ఆల్రెడీ చెంచులగూడ జైలు రెడీ చేస్తున్నారు. శుక్రవారం రోజు June 4th రిజల్ట్ వస్తే 7వ తారీఖు అయిన శుక్రవారం హాజరు కావాలి. ఢిల్లీ ఆశీస్సులు లేకపోతే కనుక బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉంది. బెయిల్ రద్దు అయితే ఇమీడియట్గా మళ్ళీ జైలుకు పోవాల్సి వస్తుంది అని. అప్పుడు జైలుకు పోవడంతో పాటు అక్కడ కేసులు ఆల్రెడీ విచారణలో ఉన్నాయి. ఇప్పుడు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు అనేకం వేశారు, వందలు వేశారు, కొన్ని వందల డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. వాటిని ఛాలెంజ్ చేస్తూ సిబిఐ వాళ్ళు పిటిషన్లు వేశారు. ఇప్పుడు వాటన్నిటి మీద విచారణ జరపాలి. ప్రతిసారి ఏం జరుగుతుందంటే కోర్టులో ఒక జడ్జి రావటం, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాన్ని స్టడీ చేయటం, తీర్పు వస్తుందని చెప్పి అనుకునే టైంకి ఆయన బదిలీ వెళ్ళిపోవటం, మళ్ళీ మొదటికి రావటం, కొత్త జడ్జి రావటం, మళ్ళీ ఈ కేసులు వినడం, ఇలా జరుగుతుంది. రేపు ప్రభుత్వం మారిన తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం రెగ్యులర్గా దీని విచారణ జరిపించే అవకాశం ఉంది. సో రెగ్యులర్గా ఆ విచారణ జరిపిస్తే కనుక ఇమీడియట్గా కన్విక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కన్విక్ట్ అయితే మినిమం 4 సంవత్సరాలు కన్నా, అంటే ఇప్పుడు ఆల్రెడీ 16 నెలలు అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలు సరిపడా శిక్ష వేస్తే కనుక ఇక ఆయన జీవితం శాశ్వతంగా రాజకీయాల నుంచి అనర్హుడిగా మిగిలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే అది ఇచ్చే జడ్జిమెంట్ని బట్టి. సో అందుకే ఇన్ని ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇష్యూస్లో ఈయన రేపు June 4వ తారీఖున అధికారంలోకి రాకపోతే ఏంటి పరిస్థితి అనే దాని మీద చాలా సీరియస్ చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. సో అది ఏమవుతుంది ఏందనేది June 4 ఆయన దేవుడి స్క్రిప్ట్ అంటారు కదా, ఆ దేవుడి స్క్రిప్ట్ ఏంటి అనేది మనం ఆ June 4న చూడబోతున్నాం. సో June 4th రిజల్ట్స్ ఏంటనేది అందరూ ఒకటి ఫిక్స్ అయిపోయారు, అదే వస్తుంది అని. మరి June 5th జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏముంటుంది, ఎక్కడి నుంచి ఏ విధంగా సపోర్ట్ వస్తుంది, అండ్ June 7th ఆయన కోర్టుకి వెళ్తే ఏ రకంగా మళ్ళీ తిరిగి వస్తారు, అటు నుంచి అటే వెళ్ళిపోతారా జైలుకి, చూద్దామండి అసలు ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు.